బీరా 91 ఈ బీర్ మీరు ఎప్పుడైనా తాగారా? సో, బీరా 91 అనేది ఒక మంచి బిజినెస్ స్ట్రాటజీ‌తో వాళ్ళు ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది. సో, నార్మల్‌గా బీరా 91 స్టార్ట్ చేసే ముందు ఇండియాలో గనుక మనం చూసుకున్నట్లయితే ప్రతి బీర్ అనేది కొంచెం చేదుగా ఉండేది. సో, దాన్ని రిప్లేస్ చేస్తూ డిఫరెంట్ ఫ్లేవర్స్‌తో లాంచ్ చేయడమే తన స్ఫూర్తిగా పెట్టుకున్నారు ఈయన. సో, ఇక్కడేంటంటే బీరా 91 అనేది అక్కడ లాంచ్ చేయడం జరిగింది. దాని ప్యాకేజింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉండి ఈవెన్ దాని లోగో చూస్తున్నట్లయితే బీర్ అనేది బి అనేది రివర్స్‌లో కనిపిస్తుంది. అండ్ 91 ఎందుకు పెట్టారంటే ఇప్పుడు ఇండియన్ కోడ్ అనేది +91 ఉండిద్ది. సో, అలాగే ఆయన 91 అక్కడనే తీసుకోవడం జరిగింది. సో, అలా అనేది బీర్ అనేది కొంచెం స్మార్ట్‌గానే స్టార్ట్ చేయడం జరిగింది. సో, బీరా స్టార్ట్ చేసిన వెంటనే తన సేల్స్ అనేది నెక్స్ట్ లెవెల్ అనేది పెరిగిపోయిందనమాట. తన బ్రాండింగ్ అని, తన మార్కెటింగ్ స్టైల్ గాని నెక్స్ట్ లెవెల్ అని ఈవెన్ యూత్‌కి బాగా అట్రాక్ట్ చేశారనమాట. ఈవెన్ 20 ఏజ్ నుంచి గాని ఈవెన్ 30+ ఏజ్ వాళ్ళకి గట్టిగా అట్రాక్ట్ చేశారు. సో, ఇప్పుడు చాలామంది గట్టిగా బీర్ అనేది తాగుతున్నారు. సో, మెల్లగా తను ఒక చిన్న తప్పు చేయడం జరిగింది. సో, అక్కడ తను ఒక చిన్న తప్పు చేయడం జరిగింది. ఆ చిన్న తప్పు వల్ల మొత్తం బీరా 91 సేల్స్ మొత్తం పడిపోయి ఇప్పుడు బీరా 91 కూడా మనకు కనిపించని పరిస్థితి మనం చూస్తున్నాం. ఆయన చేసిన తప్పు ఏంటని మీరు కింద ఒకసారి కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఎవరైనా బీరా తాగినట్లయితే వాళ్ళకి రీల్ అనేది షేర్ చేయండి.